డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ జవేరియా. శ్రీ విశ్వగురు, శ్రీ వైబ్రెంట్ వంశీ గారు, లైఫ్ అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, మేనిఫెస్టేషన్ కోచ్ మనతో పాటు ఉన్నారు. లీగల్ ఇష్యూస్ ఈ మధ్య చూస్తూనే ఉంటాం. సో ఏదో పరంగా ప్రాపర్టీ ఇష్యూస్ కానివ్వండి, ఏదో రకంగా లీగల్ ఇష్యూస్ అనేవి చూస్తూ ఉంటాం. సో దీనికి ఒక మేనిఫెస్టేషన్ త్రూ రిజల్ట్ ఏమైనా ఉందా తెలుసుకోబోతున్నాము. నమస్తే గురుగారు. ఆత్మ నమస్కార్. కోర్ట్ కేసులు, లీగల్ ఇష్యూస్ చాలా చూస్తూ ఉంటాం, చాలా పడుతూ ఉంటారు. అన్నీ ఉన్నాయి, కానీ ఇటువంటి సమస్యతో చాలా సతమతం అవుతూ ఉన్నాము అని వింటూ ఉంటాం. సో ఇటువంటి సొల్యూషన్స్ కూడా మేనిఫెస్టేషన్ వర్క్ అవుతుందా? అయితే ఆ రెమెడీ ఏంటి? ష్యూర్, విల్ డిస్కస్ అబౌట్ రెమెడీ. ఈ కోర్ట్ ఇష్యూస్, లీగల్ రిలేటెడ్ ఇష్యూస్ నుండి న్యాయం మన వైపు ఉండగా దైవశక్తి సహాయం ద్వారా, రెమెడీస్ ద్వారా ఒక పరిహారం గురించి మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ, ఓం శ్రీ గంగాయ నమః, ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః, ఓం ఐం హ్రీం శ్రీ శ్రీమాత్రే నమః. అనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞతలు. అహం బ్రహ్మాస్మి, మై ఐడెంటిటీ ఇస్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. కోర్ట్ ఇష్యూస్, లీగల్కి రిలేటెడ్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్న వాళ్ళకి రెమెడీస్ ఏమున్నాయి స్పిరిచువాలిటీ పరంగా, ఓకే, టెక్నిక్స్ ఏమున్నాయి, పరిహారాలు ఏమున్నాయి, అండ్ హౌ యూనివర్స్ విల్ సపోర్ట్ దాని నుండి బయటికి పడడానికి, వాటి గురించి మనం డిస్కస్ చేయబోతా ఉన్నాం. సో పాయింట్ నెంబర్ 1, న్యాయం మన వైపు ఉంటే 100% రిజల్ట్ వస్తుంది. అంటే తప్పులు చేసేసి న్యాయబద్ధంగా బయటకు వచ్చేద్దామని ప్రయత్నిస్తే అవ్వదు కదా. కర్మ ఇస్ దేర్, రాత్ అనేది ఉంటుంది, రైట్? కర్మ ఇస్ దేర్. కాబట్టి న్యాయం మన వైపు ఉండగా, రైట్ ఇంటెన్షన్ మన వైపు ఉండగా, ఇంకా సఫర్ అవుతుంటే, సంవత్సరాల తరబడి కోర్టు కేసులు నడుస్తూ ఉంటాయి, అది ప్రాబ్లం ఏదైనా కావచ్చు, మన వైపు న్యాయం ఉండొచ్చు, అయినా సరే సంవత్సరాల తరబడి నడుస్తుంది, కోర్టు కేసు నుండి బయటకు రావట్లేదు అన్నప్పుడు స్పిరిచువాలిటీకి రిలేటెడ్గా కొన్ని పరిహారాలు ఉన్నాయి. ఏంటి అంటే, పాయింట్ నెంబర్ 1, ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర ఆకు పూజ అంటాం కదా, తమలపాకులతో పూజ చేస్తాము. ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర పంతులు గారితో మాట్లాడి, అయ్యగారితో మాట్లాడి ఆకు పూజ చేయించుకొని, వండర్ఫుల్ రిజల్ట్. ఆకు పూజ చేయించుకొని ఆంజనేయ స్వామికి శరణాగతి వేడుకోవాలి. మన చేతుల్లో ఏదీ లేనప్పుడు మనకున్నది ఒకటే మార్గం, శరణాగతి. శరణాగతి వేడుకోవాలా, క్షమాభిక్ష కోరుకోవాలా భగవంతుడి దగ్గర. ఆంజనేయ స్వామి టెంపుల్లో చక్కగా ఆకు పూజ చేయించి, 2 అరిచేతులు జోడించి, శిరస్సు వంచి, పూర్తిగా ఆంజనేయ స్వామికి సబ్మిట్ అయిపోయి, శ్రీరామ నామం చదువుతూ రావణరుణ్ణి సంహరించినప్పుడు శ్రీరాముడికి సహకరించింది ఆదిత్యుడు, సూర్య భగవానుడు స్వామి. సో ఆంజనేయ స్వామికి శ్రీరాముడు అంటే ఎంత ప్రీతో, సూర్య భగవానుడు అన్న అంతే ప్రీతి. సో ఆంజనేయ టెంపుల్లో శ్రీరామనామం మనం స్మరిస్తూ ఉంటే ఆంజనేయ స్వామి ఎలా పులకరిస్తాడో, సూర్య భగవానుడి స్వామి యొక్క నామాలు స్మరించినా అలానే పులకరిస్తూ హెల్ప్ చేస్తాడు మనకి. సో ఆకుపూజ చేసుకుంటూ, శ్రీరామనామం స్మరించుకుంటూ, అలానే ఆదిత్యుడి యొక్క నామాలు, ఓం శ్రీ ఆదిత్యాయ నమః, ఓం శ్రీ భాస్కరాయ నమః, ఓం శ్రీ సూర్య దేవాయ నమః, వాట్ ఎవర్ ఇట్ మే బి, సూర్య భగవానుడికి రిలేటెడ్ నామాలు ఏమైనా సరే ఆంజనేయ స్వామి టెంపుల్లో స్మరించుకుంటే ఆంజనేయ స్వామి పులకరించి మనకి సహకరిస్తాడు. ఇది ప్రూవెన్ కాన్సెప్ట్ స్పిరిచువాలిటీ పరంగా. సో ఎక్కువగా కోర్టు కేసులతో బాధపడుతున్న వాళ్ళు ఏమి చేయాలంటే ఆకు పూజ చేసుకొని స్వామికి నమస్కరించుకొని మన ప్రాబ్లం మొత్తం శరణాగతి వేడుకోవాలి. పవర్ఫుల్ రెమెడీ, రిజల్ట్ వస్తుంది. అండ్ సెకండ్ రెమెడీ ఏంటంటే, పారే నది ఉంటుంది కదా, ఫ్లోయింగ్ వాటర్. ఫ్లోయింగ్ వాటర్ లో పీచు కొబ్బరికాయ ఉంటుంది, టెంకాయ అంటాం, కోకోనట్. మన దేవుడికి ఏదైతే మనం కొడతామో ఆ కోకోనట్ రెడ్ కలర్ క్లాత్ లో టై చేసేసి, ఒక కొత్తటి ఎర్ర వస్త్రం తీసుకొని అందులో కోకోనట్ వేసి, కొబ్బరికాయ టెంకాయ వేసి టై చేసేసి పారే నదిలో విడిచిపెట్టేయాలి గంగమ్మకి. ఓం శ్రీ గంగాయ నమః అని చెప్తూ విడిచిపెట్టి గంగమ్మని స్మరించుకోవాలి. నాట్స్ వేసేటప్పుడు ఇన్ని నాట్స్ వేయాలి అలా ఏమీ లేదు, ఇంటెన్షన్ ఇంపార్టెంట్. నాట్ టెక్నిక్ వేరు, మేనిఫెస్టేషన్ కి సంబంధించి ఒక నాట్ టెక్నిక్ ఉంది, తర్వాత వీడియోలో మాట్లాడదాం. కమింగ్ టు దిస్ థింగ్, ఒక రెడ్ కలర్ క్లాత్ లో, ఎర్రటి వస్త్రంలో, బ్రాండ్ న్యూ క్లాత్ లో టెంకాయ వేసి ముడేసి పారే నదిలో విడిచిపెట్టాలి. విడిచిపెట్టి గంగమ్మని స్మరించుకొని, మార్క్ మై వర్డ్స్, సులభంగా సునాయాసంగా న్యాయం మనకు వస్తుంది.
ఇది చాలా మంది మన టీం వాళ్ళు క్లాసెస్ లో ఇది చెప్పడం జరిగింది. యాక్చువల్లీ కామెంట్ రూపంలో అడిగారు గురుగారు. అంటే మీరు ప్రతి ఒక్కరికి ఇంపార్టెన్స్ ఇస్తారు కాబట్టి Yeah, నేను yeah. కామెంట్ నుంచే క్వశ్చన్ తీసుకుని పీపుల్ కి రెమెడీస్ కావాలి, పరిహారాలు కావాలి. ఎందుకంటే ఈ బ్రహ్మాండంలో న్యాచురల్ గా ఆవిర్భవించిన ప్రతి అణువుకి ఒక శక్తి ఉంటుంది, ప్రతి రాయికి ప్రతి రప్పకి శక్తి ఉంది. అటువంటి శక్తుల్ని ఉపయోగించుకుంటూ కొన్ని కోట్ల పరిహారాలు ఉన్నాయి. రిజల్ట్ వస్తుంది మన వైపు న్యాయం ఉంటే, రైట్ ఇంటెన్షన్ ఉంటే, మన వైపు సత్యం, నిజాయితీ, నిజం ఉంటే దైవం అనే వ్యక్తి సహకరిస్తాడు, దైవం సహకరిస్తుంది, పంచభూతాలు సహకరిస్తుంది. ఈ 2 టెక్నిక్స్ చేస్తూ మేనిఫెస్టేషన్ చేయాల. నా కోర్టు ఇష్యూ ఏదైతే ఉందో సులభంగా సునాయాసంగా నాకు న్యాయాన్ని ప్రసాదించినందుకు విశ్వానికి కృతజ్ఞతలు, న్యాయవాదులకి కృతజ్ఞతలు. ఓకే, కోర్టుకి ఇట్స్ ఆల్ అబౌట్ ఎనర్జీస్ మా. పాజిటివ్ గా స్టేట్మెంట్ యూనివర్స్ లోకి విడుదల చేయాలి అంతే. నా కోర్టు సమస్య సులభంగా సునాయాసంగా. కానీ కోర్టు సమస్య అంటే డబ్బు ఎటువైపు ఉంటుందో అటువైపే న్యాయం అని కూడా చూస్తూ ఉంటాం. వీటన్నిటికంటే గొప్పదైనది దైవశక్తి, వీటన్నిటికంటే గొప్పదైనది పంచభూతాలకు ఉన్న శక్తి, వీటన్నిటికంటే ముఖ్యమైనది అతి ప్రాముఖ్యతమైనది విశ్వశక్తి, దైవశక్తి. దైవమే మనతో ఉంటే డబ్బుదేముంది. దైవశక్తి విశ్వశక్తి మీకుంటే గ్రహాలు మీకు సహకరిస్తాయి, నవగ్రహాలు మీకు ఫేవరబుల్ గా ఉంటాయి, పంచభూతాలు మీకు ఫేవరబుల్ గా ఉంటాయి. పవర్ ఏంటి అంటే మీరు గాడ్స్ ఎనర్జీతో, యూనివర్సల్ ఎనర్జీతో మమేకం అయ్యారా, అలైన్ అయ్యారా లేదా, కనెక్ట్ అయ్యారా లేదా, దట్ మ్యాటర్స్. అది డోర్స్ ఓపెన్ చేస్తుంది. అది పవర్ కదా. ఇప్పుడు ఒక వ్యక్తి పవర్ అవ్వచ్చు, ఒక వ్యక్తి పవర్ఫుల్ కావచ్చు బికాస్ ఆఫ్ దేర్ ప్రొఫెషన్, బట్ ఆ వ్యక్తి కంటే పవర్ఫుల్ ఒకరు ఉన్నారు, ఎవరు? సుప్రీం. రైట్. మన సుప్రీం తో కనెక్ట్ అయిపోతే గేమ్ క్లోజ్ కదా. సో కనెక్ట్ విత్ యువర్ హయ్యర్ సెల్ఫ్, కనెక్ట్ టు ద సుప్రీం, కనెక్ట్ టు ద గాడ్, కనెక్ట్ టు ద యూనివర్స్. దట్స్ మై పాయింట్. సో చేసిందేమో తప్పు హస్బెండ్, కానీ ఇక్కడ సఫర్ అవుతుంది వైఫ్. సో వీటికి ఎలా చూడొచ్చు అంటే వైఫ్ పూజ చేస్తే రిజల్ట్ వస్తుందా? ఇంటికి యజమాని ఎవరు? సంపాదించేవాడు, పెద్దవాడు, హస్బెండ్. ఇంట్లో చాలా మంది ఉమెన్ దీపం పెడతారు. ఇంటంతటికి శుభం జరగాలి అంటే ఇంటి యజమాని దీపం పెట్టాలి, విచ్ మీన్స్ హస్బెండ్. ఆడవాళ్ళు దీపం పెట్టడం వల్ల వాళ్ళకి మాత్రమే బెనిఫిట్, వాళ్ళకి మాత్రమే పుణ్యం, వాళ్ళకి మాత్రమే పాజిటివిటీ యాడ్ ఆన్ అవుతుంది. బట్ ఇంట్లో మగవాడు యజమాని దీపం పెడితే ఇంటిల్లుకి ఆ బ్లెస్సింగ్ వెళ్తుంది. అది జరగట్లేదు. అట్లీస్ట్ ఇప్పుడైనా ఇనిషియేషన్ తీసుకోవాలి మగవాళ్ళు. ఆడవాళ్ళతో సమానంగా కూర్చొని ఆ దీపం, ఆ పాజిటివిటీ, ఆ ఎన్లైట్మెంట్, ఓం శ్రీ లక్ష్మీనారాయణ నమః అని చెప్పుకుంటూ, ఓం శ్రీం శ్రీం అని చెప్పుకుంటూ దీపం లైట్నింగ్ చేయాలి. మగవాడు చేస్తే, ఇంటికి యజమాని ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి చేస్తే ఇంటి మొత్తానికి ఆశీర్వాదం. ఇలాంటి సమస్యతో బాధపడుతున్న వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే ఎలా, అండ్ మీ క్లాసెస్ గురించి గురూజీ? షూర్, వీటి గురించి మాట్లాడదాము. పాయింట్ నెంబర్ 1, లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఆస్కింగ్ ఫర్ పర్సనల్ అపాయింట్మెంట్స్. మొన్నటి వరకు నేను కొంచెం హెక్టిక్ స్కెడ్యూల్లో ఉండి పర్సనల్ అపాయింట్మెంట్స్కి ఎవరికి పాసిబిలిటీ లేదు. మనం అన్ని విషయాలు మాట్లాడుతున్నాం, కొత్త వాళ్ళ కొరకు థింగ్స్ మాట్లాడుతున్నాం. అబౌట్ మేనిఫెస్టేషన్, జాబ్ మేనిఫెస్టేషన్, కెరియర్ మేనిఫెస్టేషన్, బిజినెస్ మేనిఫెస్టేషన్, రియల్ ఎస్టేట్ మేనిఫెస్టేషన్, లేదా ఒక మ్యారేజ్ మేనిఫెస్టేషన్. ఇంట్లో కొన్ని చేంజెస్, కొన్ని రెమెడీస్, కొన్ని పరిహారాలు. ముఖ్యంగా యూనివర్సల్ సబ్జెక్ట్ని పట్టుకుంటూ lakhs of rupees ఎలా మేనిఫెస్టేషన్ చేయాలి, crores of rupees ఎలా మేనిఫెస్టేషన్ చేయాలి, millions of rupees ఎలా మేనిఫెస్టేషన్ చేయాలి, వీటికి రిలేటెడ్, స్పిరిచువాలిటీకి రిలేటెడ్, పంచభూతాలకి, నవగ్రహాలకి రిలేటెడ్, ఈ విశ్వవసు నామ సంవత్సరానికి రిలేటెడ్, 2025 9 వస్తుంది నెంబర్, దానికి రిలేటెడ్ మనం పర్సనల్ అపాయింట్మెంట్లో సర్వీస్ ఇస్తున్నాం, గైడెన్స్ ఇస్తున్నాం, అండ్ క్లాసెస్లో కూడా మనం సర్వీస్ ఇస్తున్నాం. అండ్ ఈ క్లాసెస్ అని మీరు అంటున్నారు, నేను దైవ కార్యం అంటాను, విశ్వకార్యం అంటాను, లోక కళ్యాణం కొరకు చేస్తున్న ఒక పెద్ద కార్యం అని నేను చెప్తున్నాను. భగవంతుని అనుగ్రహం ఉంటే గానీ ఈ కలయిక జరగదు. ప్రజలతో నేను మమేకమైంది, నాతో వాళ్ళ కలయిక. ఈ వీడియో కూడా చూడలేరు అనుకోవచ్చా? 100% అమ్మా. యూట్యూబ్ లో lakhs of వీడియోస్ రిలీజ్ అవుతున్నాయా? అవును, డిఫరెంట్ సెగ్మెంట్స్ లో, కామెడీ, న్యూస్, మంచి చెడు, డాన్సెస్, క్రైమ్, ఇన్ని వీడియోస్ లో యూనివర్సల్ సబ్జెక్ట్ విశ్వజ్ఞానం కంటి ముందుకు రావడము యాదృచ్ఛికం కాదు, కోఇన్సిడెన్స్ కాదు, యాక్సిడెంటల్ గా వీడియో రాదు. ఇంతకుముందు వాళ్ళు చేసిన పుణ్య కార్యక్రమాలకి ఫలితమే ఈ వీడియో ఒక సంకేతము. వాళ్ళు చేసిన ప్రేయర్స్కి ఆన్సరే ఈ వీడియో, వాళ్ళు చేసిన మంచి పనులకి రిజల్టే ఈ వీడియో. ఈ వీడియో వాళ్ళ ముందుకు వస్తుంది అంటే దాని అర్థం నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాను, అతి త్వరలో అద్భుతాలు సృష్టించబోతున్నారని అర్థం. దైవశక్తే విశ్వశక్తే కంటి ముందుకు వచ్చి కూర్చోదు, కొన్ని అవకాశాల రూపంలో నాలెడ్జ్ని షేర్ చేస్తుంది. జ్ఞానం అంత ఈజీగా ఎవరి జీవితంలోకి ఎంటర్ అవ్వదు. జ్ఞానం ఒక వ్యక్తి జీవితంలోకి ఎంటర్ అవ్వాలి అంటేనే నవగ్రహాల ఆశీర్వాదం ఉన్నది అని అర్థం, పంచభూతాల యొక్క చల్లని దీవెన ఉంది అని అర్థం, వాళ్ళ ఇంటి పెద్దల యొక్క ఆశీర్వాదం ఉంది అని అర్థం.
ఈ వీడియో వాళ్ళు ముందుకు వచ్చింది అంటేనే గాడ్ బ్లెస్సింగ్. Hmm. సో జూన్ 8వ తారీఖు నుండి కంటిన్యూస్గా 7 days, మార్నింగ్ 5:45, 6 నుండి మార్నింగ్ 7:30 వరకు జూమ్ కాల్లో మనం సబ్జెక్ట్ ఇవ్వబోతున్నాం. అడ్వాన్స్డ్ టెక్నిక్స్ మాట్లాడబోతున్నాం. అది కూడా సులభంగా, సునాయాసంగా, ఈజీగా అందరూ చేసుకునేటట్టు. ధనవంతులు అవ్వాలి, కుబేరులు అవ్వాలి, ఐశ్వర్యవంతులు అవ్వాలి, లోక కళ్యాణం కొరకు ఎన్నో కార్యక్రమాలు చేయాలి అనుకుంటే ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వాలి. ఈజీగా, సులభంగా, సునాయాసంగా లైఫ్లో. అది కూడా కర్మయోగులం. మనం పని చేయాలి. మేనిఫెస్టేషన్ చేసుకుంటూ గమ్మును కూర్చుంటే రిజల్ట్ రాదు. కర్మయోగులుగా మన పని మనం చేసుకుంటూ విశ్వం యొక్క సహాయం తీసుకుంటూ లైఫ్లో ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి. దానికి రిలేటెడ్ గుప్తంగా దాగి ఉన్న రహస్యాల్ని బయలు చేయబోతున్నాం. మేజర్ సీక్రెట్స్ని రివీల్ చేయబోతా ఉన్నాం. నాట్ ఓన్లీ ఫ్రమ్ తెలుగు స్టేట్స్, నాట్ ఓన్లీ ఫ్రమ్ ఒరిస్సా, నాట్ ఓన్లీ ఫ్రమ్ కర్ణాటక, డిఫరెంట్ కంట్రీస్లో చాలా మంది తెలుగు వాళ్ళు ఆల్రెడీ ఎన్రోల్ అవుతున్నారు. స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కమ్యూనికేట్ అయ్యి ఫర్దర్ డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు. క్లాసెస్ అనే మాట ఒక పదం రూపంలో వినపడుతుంది, కానీ ఒక నాలెడ్జ్ అంటే ఎప్పుడూ తెలుసుకోలేని సీక్రెట్స్ ఈ క్లాసెస్ రూపంలో మీరు వినబోతున్నారు. మీ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ అనేది ఖచ్చితంగా దొరుకుతుంది. సో వెంటనే స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ధన్యవాదాలు గురుగారు. జై హింద్, జై భారత్. సైనింగ్ ఆఫ్. అహం బ్రహ్మాస్మి.